మధ్య దిగి వచ్చి ఉంటారని విశ్వసిస్తున్నాం. మీ యొక్క దేవదూత సైన్యాలు మాతో పాటు దిగి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. యేసప్పా మా జనాలు ఒంటి చేతులతో వచ్చుంటే జనాల్ని మీ నిండారులైన ఆశీర్వాదాలతో యేసు నామంతో వీళ్ళు తిరిగి వెళ్ళేదానికి మీరు సాయం చేయండి యేసప్పా. వీళ్ళ కన్నీళ్ళు, వేదన, దుఃఖము, వ్యాధులు, బలహీనతలు, పీడలు, పిశాచం అన్నిట్ల నుంచి విడుదల దయచేసి ఒక ఆనందంతో తిరిగి వెళ్ళేదానికి మీరు సాయం చేయండి యేసప్పా. ఒంటి చేతులతో వచ్చిన మేము ఆశీర్వాదాలని మోసుకొని పోయేదానికి మీరు సాయం చేయండి యేసప్పా. మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. కొన్ని పాటలు పాడి మనం దేవునికి నామాన్ని మహిమపరుచుకుందాం. ఫస్ట్ మనం ఒక తమిళ పాట పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. கண்ணோக்கி பார்த்த தேவா, கலக்கங்கள் தீர்த்த தேவா, கண்ணோக்கி பார்த்த தேவா, கலக்கங்கள் தீர்த்த தேவா, பாவசேற்றில் வாழ்ந்த என்னை எந்தன் கரம் நீட்டி நீக்க தேவா, வாழ்ந்த என்னை உந்தன் கரம் நீட்டி மீட்ட தேவா, தாயே என்னை சுனாதா, தந்தையே ஆயே ஹோவா, தாயே என்னை சுனாதா, தந்தையே ஆயே ஹோவா, கர்ப்பத்தில் நான் தோன்று முன்னே என்னை பெயர் சொல்லி அழைத்தவரே, கருவிலே நான் தோன்று முன்னே உங்கள் கரங்களில் வரைந்து கொண்டேன். கர்ப்பத்தில் நான் தோன்று முன்னே என்னை பெயர் சொல்லி அழைத்தவரே, கருவிலே நான் தோன்று முன்னே உங்கள் கரங்களில் வரைந்து கொண்டேன். தாயே என்னை சுனாதா, தந்தையே ஆயே ஹோவா, தாயே என்னை சுனாதா, தந்தையே ஆயே ஹோவா, கண்ணோக்கி பார்த்த தேவா, கலக்கங்கள் தீர்த்த தேவா, பாவசேற்றில் வாழ்ந்த என்னை உந்தன் கரம் நீட்டி மீட்ட தேவா, பாவசேற்றில் வாழ்ந்த என்னை உந்தன் கரம் நீட்டி மீட்ட தேவா, தாயே என்னை சுனாதா, தந்தையே ஆயே ஹோவா, தாயே என்னை சுனாதா, தந்தையே ஆயே ஹோவா,
తండ్రి మా యెహోవా కన్నొప్పి పాత దేవా கலக்கங்கள் தீர்த்த தேவா பாவசேற்றில் வாழ்ந்த என்னை இந்த கரம் நீட்டி மீட்ட தேவா பாவசேற்றில் வாழ்ந்த என்னை உந்தர் கரம் நீட்டி மீட்ட தேவா தாயே என்னே சுகதா தந்தையே மாயேகோவா தாயே என்னே சுகதா தந்தையே மாயேகோவா கண்மணி போல் காத்தவரே கண்ணீரை துடைத்தவரே எண்ணமெல்லாம் நிறைந்தவரே என்னை ரட்சித்து காத்தவரே கண்மணி போல் காப்பவரே கண்ணீரை துடைப்பவரே எண்ணமெல்லாம் நிறைந்தவரே என் இதயத்தை கவர்ந்தவரே தாயே என்னே சுனாதா தந்தையே மாயேகோவா தாயே என்னே சுனாதா தந்தையே மாயேகோவா கண்ணோக்கி பார்த்த தேவா கலக்கங்கள் தீர்த்த தேவா பாவசேற்றில் வாழ்ந்த என்னை உந்தன் கரம் நீட்டி மீட்ட தேவா பாவசேற்றில் வாழ்ந்த என்னை உந்தன் கரம் நீட்டி மீட்ட தேவா தாயே என்னே சுனதா தந்தையே மாயேகோவா தாயே என்னே சுனதா தந்தையே மாயேகோவா. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ తెలుగు పాట పాడదాం. ఆమేన్. ఉత్సాహమే లేదు మీ దగ్గర దేవుని సన్నిధానంలో ఉత్సాహంగా మనం తెలుగు పాట పాడదాం. హల్లెలూయా. అవధులే లేనిదే దివ్యమైన నీ కృప అనే ఒక పాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనది
ఎక్కువ సౌండ్ ఉండేటప్పుడు కీబోర్డ్ సౌండ్ తగ్గుతుంది. ఓకే, మనం ఆరాధన, దేవునికి ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్నడ పాట పాడేటప్పుడు ఉత్సాహంగా, అందరికీ కన్నడ బాగా తెలుసు కాబట్టి ఉత్సాహంగా చేతులు తట్టి ఆరాధిస్తాం. మనం కళ్ళు మూసుకొని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శబలకరగదబలగదగదుర. ఆమేన్ యేసువే. హల్లెలూయా. ನನ್ನ
మన జీవితంలో అన్ని పాటలు నా దేవునికి మాత్రమే. వేరే ఎవరు నా పాటకి అర్హతుడు కాదు. నా జీవంలో ఉన్న అన్ని పాటలు నా దేవునికి మాత్రమే సొంతం. హల్లెలూయా. ఆమేన్. యేసువే హల్లెలూయా. హృదయముతో నా గొప్ప దేవుడే
మహిమను విరచితివే మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే హోసన్నా 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 యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే శబలో తప్పిపోయిన గాడిదని ఆయన తీసుకొని వచ్చి కట్టబడిన ఆ గాడిని తీసుకొని వచ్చి పనికి రాని ఆ గాడిని తీసుకొని వచ్చి దానిపైన ఆయన కూర్చొని ఆ గాడికి మహిమ ఇచ్చారు. దేనికి పనికి రాని ఈ గాడిద ఈరోజు దేవునికి ప్రసన్నత మన పైన కూర్చోవాలి. ఓ, నన్ను మహిమ పరుస్తానని చెప్పిన దేవుడు ఈ రోజు నా పైన కూర్చోవాలి. అడుగుతామా దేవుని దగ్గర, ప్రభువా దేనికి యూస్లెస్ తండ్రి, నేను ఈ రోజు నుంచి నన్ను మార్చండి. పగిలిన నా యొక్క కుండని తండ్రి ఇదో నీ సన్నిధానానికి తీసుకొని వచ్చినాను. నన్ను మార్చు ప్రభువా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. ఓ శబనా దేవా, నేను ప్రసన్నతను నేను అనుభవిస్తున్నాను తండ్రి. ఇక్కడ
ಹೃದಯಾದಿ ಅತ್ಯುನ್ನತ ನಾದಾನ ದೇವರನ್ನಾರಾಧಿಸುವೆ. ಒಡೆದ ನನ್ನ ಪಾತ್ರೆಯ ಕುಂಬಾರನ ಬಳಿ ತಂದು ಸರಿ ಮಾಡಲು ನೋಡುವೆ. ಹೃದಯಾದಿ ಅತ್ಯುನ್ನತನಾದ ದೇವರನ್ನಾರಾಧಿಸುವೆ. ಒಡೆದ ನನ್ನ ಪಾತ್ರೆಯ ಕುಂಬಾರನ ಬಳಿ ತಂದು ಸರಿ ಮಾಡಲು ಕೋರುವೆ. ಹೋಸನ್ನ ಹೋಸನ್ನ ಯೆಹೂದ್ಯನ ರಾಜನಿಗೆ. ಹೋಸನ್ನ ಹೋಸನ್ನ ಬರಲಿರುವ ನನ್ನ ರಾಜನಿಗೆ. ಹೋಸನ್ನ ಹೋಸನ್ನ ಯೆಹೂದ್ಯನ ರಾಜನಿಗೆ. ಹೋಸನ್ನ ಹೋಸನ್ನ ಬರಲಿರುವ ನನ್ನ ರಾಜನಿಗೆ. ప్రభువా, ఈ సందర్భాన తండ్రి నువ్వు కుమ్మరి నేను పగిలినప్పుడు నేను సరి చేసుకొని దాన్ని బయటికి పోయేది ప్రభు. పగిలిన ప్రతి విషయాన్ని నా జీవితంలో నువ్వు సరి చేయండి ప్రభు. నీకు మాత్రమే అవుతుంది తండ్రి. నువ్వు సరి చేయి ప్రభు. నువ్వు నన్ను మార్చండి, నన్ను చేంజ్ చేయండి ప్రభు. విలువైన ఒక పాత్రగా, ప్రశస్తమైన ఒక పాత్రగా నన్ను మార్చండి ప్రభు. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపడే మాదిరి చేయండి. నేను ఆమమ్మాయి మిగిలిన భాగాన్ని మీరు ఆశీర్వాదంగా నడిపించమని యేసు ప్రభు యొక్క నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అట్లా మనం నిలబడి ఉండేటప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మన నోట్లో చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. నేను ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపము, అనారోగ్యము మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను మరియు క్రీస్తులో సంపూర్ణతకు తీసుకురాబడ్డాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షించబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమించబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి
నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచం అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసులను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, 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 హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సాక్ష్యాలు ఉండే వాళ్ళు ముందుకు వచ్చి దేవుని నామంలో మీరు సాక్ష్యాలు చెప్పొచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. దేవుని నామానికి కోటి కోటి స్తోత్రాలు. నాకు ఈ వారం అంతా కొంచెం బేజారుగా ఉండింది. నాకు చాలా కష్టంగా ఉండింది. నిన్న కాదు మొన్న నేను బస్సులో వచ్చేటప్పుడు దేవుడు తెలుసుకొని వస్తుంది. దేవుడు యాదో నాకు దూరంగా ఉన్నట్టు ఉన్నాడు, దేవుడు లేదేమో నా దగ్గర అనుకుని నేను చాలా బేజారు చేసుకుంటున్నాను. ఆమెకి వస్తానే ఇంటికి వస్తానే దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఉన్నాను, దిగులు పడుకోని. అదే తరం దేవుడు మనకి అన్ని సహాయాలకి దేవుడు నా దగ్గర ఉండేదాని కొరకు కోటి కోటి స్తోత్రాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కోటి స్తోత్రాలు. శుక్రవారం నాడు నా నెగిటివ్ పుట్టుకునేటప్పుడు వేసప్ప నేను వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి సండే క్లాస్ పెట్టి వాళ్ళకి భోజనం వేయాలా, ₹1 లేదు. నేను ఎవరి దగ్గర అప్పు చేయకుండా నా కాసులని కష్టపడి కాసులని నాకు నువ్వు కాసులు దేవుని దారి చూపియాలా. నేనేమి నీకు నాకు ఇయ్యప్ప నేను అడిగాను. నా కష్టపడి కాస్త యాభై రావాలన్నా నువ్వు ఉండేదాన్ని నాకు ఇచ్చేదాన్ని నువ్వు నీకు స్తోత్రాలు వేసప్ప అంతే నేను అడుగుతా ఉండేది. నిజంగా తప్పకుండా అనకపోతే దీన్ని ఎప్పుడన్నా నాకు దీంట్లో అకౌంట్లో ఏ ఇబ్బంది పడింది కూడా నాకు తెలియదు. పొద్దునే మా కూతురు తాకి వేసుకొని మొబైల్ ఏమో పెన్సిల్ ఛార్జింగ్ ఎక్కలేదని పోతే కదా అమ్మా ₹1 పడింది అమ్మా అని. అప్పుడే దేవుడు కోటి కోటి స్తోత్రాలు వేసప్ప నేను ఇవ్వాలనుకోండి. నీకు అన్ని చెప్తుందానికి నాకు ₹1 వేసినావు. ఎంత మంచి దేవుడు నేను మా శక్తి ఉండేదాన్ని పాఠశాల ఎప్పుడు చెప్తాను ఇస్తా ఉంటే దేవుడు వీటికి ఇస్తాడు దేవుడు ఉంటుందని ఇస్తాడు అని. అట్లా ఎన్నో టైంగా నాకు కావాలనేప్పుడు దేవుడు నాకు ఆ టైంలో కానీ ఆ టైంకి అయ్యేదానికి ఇచ్చిన్నాడు. ఆ దేవుడు కోటి కోటి స్తోత్రాలు. ఆమేన్. ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಸ್ತೋತ್ರಗಳು. ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಸಂಡೇ ಹ್ಯಾನರು ರಿಂಗ್ ಕಳ್ದೋಗ್ಬಿಟ್ಟಿತ್ತು. ಕೈಯಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಕಿತ್ತಿ ಎಲ್ಲೋ ಬಿಸಾಕ್ಬಿಟ್ಟಿದ್ರು. ಎಲ್ಲ ಕಡೆ ಹುಡುಕಿದ್ವಿ, ಮನೆ ಹತ್ರ ನೋಡಿದ್ವಿ, ಚರ್ಚಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ, ಅಲ್ಲಿ ಆ ಮನೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ, ಸಿಕ್ಕೇ ಇಲ್ಲ. ಲಾಸ್ಟಿಗೆ ಪಾಸ್ಟರ್ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಸಿಗುತ್ತೆ ತಲೆ ಕೆಡಿಸ್ಕೋಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸರಿ ಅಂತ ಸರಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಹುಡುಕ್ದೆ, ಅವ್ರ ಮನೇಲಿ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಆಮೇಲೆ ನನ್ಗೆ ಏನು ಅನಿಸ್ತು ಏನೋ ಶಿವಾನಿ ಮಲ್ಕೊಂಡು ನನ್ನ ತಂಗಿ ಮಲಗಿದ್ದು, ನೀನು ಎದ್ದುಬಿಟ್ಟು ಶಿವಾನಿನೇ ನೋಡ್ಕೊ ಲಾಸ್ಟಲ್ಲಿ ಹುಡುಕಿ ಎತ್ಕೊಡ್ತಾಳೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಹಂಗೆ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಅವಳು ಎದ್ದು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ. ಅವಳು ಎದ್ದು ಅವಳ ಕೈಗೆ ಸಿಗ್ತಾಯಿದ್ದು ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿದ್ದು. ಅವ್ರು ಪಾಸ್ಟರ್ ಅವ್ರು ಕೂಡ ಪಾಪ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ತಿರ್ಗಾ ಫೋನ್ ಮಾಡಿ ಕೂಡ ಕೇಳಿದ್ರು ಅವ್ರು ಸಿಕ್ತೋ ಇಲ್ವೋ ಮಗುದು ಅಂದ್ಬಿಟ್ಟು. ಅದಕ್ಕೆ ನಾನು ದೇವ್ರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. ಇವಾಗವರೆಗೂ 3 ಸತಿ ಕಳ್ದಾಕಿದ್ದಾಳೆ, ಎಲ್ಲ ಸಿಕ್ಕಿದೆ, 3 ಐಟಮ್ಸ್ ಸಿಕ್ಕಿದೆ. ಅದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. దొంగ సొమ్ము దేవునికి పోగొట్టిన సొమ్ము దేవునికి సొమ్ము. పోయిన శుక్రవారం శుక్రవారము ఫ్రైడే నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండే. సో అప్పుడు కోల్డ్ ఉండే, జాస్తి జ్వరము కోల్డ్ ఉండే. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ ముగించుకొని ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చేసి అట్లా హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ వేసుకొని టాబ్లెట్స్ అంతా తీసుకొని వస్తే అది టాబ్లెట్స్ వేసుకుంటే కొంచెము మేలాయా, కానీ కడుపు నొప్పి జాస్తి అయిపోయింది.
ఎక్సెస్ ఆఫ్ టాబ్లెట్ జాస్తి వాడేస్తుంది, లూజ్ మోషన్స్ కూడా జాస్తి అయిపోయిందా. సో అట్లే ఉన్నప్పుడు సాటర్డే జాస్తి అయిపోయిందా, తిరిగి హాస్పిటల్ పోతుంది. ఈవినింగ్ సాటర్డే హాస్పిటల్ పోయి ఇంజక్షన్ వేసుకొచ్చి పడుకొనేసింది. సండే కూడా రాలేదు నేను చర్చ్కి. మీకు చూస్తే అట్లే ఉంది, తిరిగా కూర్చుంటే వస్తుంది, తిరిగా నిలుచుకుంటే అయితం లేదు, పడుకుంటే అయితం లేదు. ఆమెకి ఆ టాబ్లెట్ ఏమో లేదు, ఇది లేదు, లైక్ బాగలేదేమో అనేసి మెడికల్ స్టోర్లో కూడా తీసుకొని వస్తున్నాయి. అది వేసుకుంటున్నాయి, 2 మాత్రలు వేసుకుంటు, పొద్దున్నే వేసుకుంటున్నాయి, నైట్ కూడా వేసుకుంటున్నాయి. అది ఏం మేలు కాలేదు. నాకు జాస్తి ఇదైపోయింది, ఏమో అబ్బా ఇది అనేసి. ఆమెకి నేను బైబిల్ ఎత్తుకొని అబ్బా కాపాడబ్బా నాకు జాస్తి నొప్పి అయితే ఉంది, ఇది ఏమైనా ప్రాబ్లమా అనేసి పనుకునేటప్పుడు ప్రేయర్ చేసుకొని తలకాయ కింద పెట్టుకొని ఇట్లా పడుకుంటే పొద్దునే లేదు, మేలు అయిపోయింది. 2 టైమ్స్ అట్లే పడుకొని అట్లే బైబిల్ పెట్టుకొని నేను ప్రయత్నం చేసేసి అట్లే తల కింద పెట్టుకొని పడుకుంటే దేవుడు అట్లే నన్ను కాపాడింది. ఎంతమంది సంతోషంగా ఉంటారు? సంతోషంగా ఉండేవారు మాత్రం హల్లెలూయా చెప్తున్నా. ఆమేన్. యుగాలు గడిచి మన అయ్యగారు, మన సిస్టర్ గారు యుగాలు గడిచి మన సభకు వచ్చింటారు. ఎన్నో యుగాలు తప్పించుకొని పోయేసింది. దేవుని కృపలో మళ్ళా వాళ్ళని చూసే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు పైన రాలే, ఒక యుగం రాలే కూడా. హల్లెలూయా. ఆమేన్. చాలా సంతోషం, మన సభ నిండి ఉండేది చూసాక మనకు చాలా సంతోషం. నేను నా వల్ల ఏది అయ్యలేదో దేవుడు దాన్ని నన్ను ఫోర్స్ చేస్తాడు చేసే. పోయిన వారం వచ్చి శనివారం కూర్చొని ప్రాక్టీస్ చేస్తాను, కొంత చాలా నొప్పిస్తాను. అయ్యో రేపు పాడేకి అయ్యలేదేమో అని పండుకునేసిన. వీడికి వచ్చి పాట స్టార్ట్ చేసి కానీ కరెంట్ పోయింది. అరిసి పాడినా గొంతు నొప్పి పోయింది. హల్లెలూయా. అరిసి పాడితే గొంతు నొప్పి వస్తుంది, కానీ నాకు అరిసి పోయిందని పోయింది. నిన్న ఎవరికో ప్రేయర్ చేయాలంటే కరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఈ చేయి పట్టుకునేసాడు. ఇప్పటి వరకు నొప్పి. పర్లేదు రేపు కీబోర్డే కదా వాయించాలి అనుకుంటే 4 రోజుల ముందే చెప్పేసిన నా కొడుకుగా వాయించాలని, వాడికి పాటలు అంతా ఇస్తే ప్రాక్టీస్ చేయమని చెప్పి. ఇంటికి వస్తే చెయ్యి ఎత్తేకే కాలే, చెయ్యి బాగా తట్టి ప్రార్థన చేసి దేవుడు సహాయం చేసి. ఆమేన్. హల్లెలూయా. అట్లా ఏది నా వల్ల అయ్యలేదో ఆ శోధనలేకే దేవుడు నన్ను తీసుకొని పోతాడు. ఆమేన్. దాన్ని గెలిపియాలని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఒక సిరీస్ చదువుతాం. మన దాంట్లో దేవుని యొక్క శిష్యుడు అయ్యేకి ఏమేమి మార్గాలు అని మనం చూస్తా అంటే. హల్లెలూయా. ఫ్యామిలీ సండేకి మీరు లేరు, మాకు చాలా బాధ అయిపోయింది. మనంతా ఫ్యామిలీగా ఉండేటప్పుడు ఫ్యామిలీలో ఒక భాగం లేకపోకుండా అయిపోయింది. ఫ్యామిలీ కోసం. హల్లెలూయా. ఆమేన్. కానీ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అందరికీ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో 6 విషయాల గురించి మనము నేర్చుకుంటాం. 6 కదా, 6 విషయాల గురించి నేర్చుకుంటాం. ఈరోజు ముఖ్యంగా ఒక సేవకుడు, ఒక శిష్యుడు అవ్వాలంటే మనకి ముఖ్యంగా ఉండాల్సిన ఒక విషయం ఏమంటే ద టీచింగ్ స్పిరిట్. మాట్లాడేకి తెలిసిండాలి. హల్లెలూయా. మోసేని దేవుడు చూసి పిలుస్తాడు, పిలిచేసి నిన్ను ఎట్లు పెట్టినానంటే ఇశ్రాయేలుకి నాయకుడుగా పెట్టినాను. నాయకుడు అంటే ఏమంటాడు? ఇశ్రాయేలుకి దేవుడుగా పెట్టినాను. హల్లెలూయా. ఇశ్రాయేల్ జనాల్ని మోసే ఇశ్రాయేల్ జనాలకి దేవుడుగా పెట్టినాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఏడలేదు. ఇశ్రాయేల్ జనాలకి నేను దేవుడుగా పెట్టినాను, నువ్వు పోయి మాట్లాడు అంటే వాడు అంటున్నాడు, ప్రభువా నాకు నత్తినోరు ఉంది. నత్తినోరు అంటే ఏమి తెలుసా? తొదిలి మాట్లాడే పెట్టింది. నా వల్ల ఎట్లా నేను పోయి మాట్లాడానంటే, లేదు నిన్ను నేను దేవుడుగా పెట్టినాను, కానీ నీకు నోరుగా మీ అన్నయ్య అహరోని నేను పెట్టినాను. హల్లెలూయా. నీకు నోరుగా నేనేం పెట్టినాను? అహరోన్ని పెట్టినాను. హల్లెలూయా. సో ఒక దేవుని యొక్క మనిషికి చాలా ముఖ్యమైనది ఏమంటే నోరు. హల్లెలూయా. ఆ నోటిలో ఆ మనిషికి జీవం ఉంది. ఆ నోటిలో ఆ మనిషి ఏం మాట్లాడితే మరణం ఉంది. ఒక పరలోక రాజ్యం ఎట్లుందని ఆ మనిషి నోట్లో నుంచి చూపించకయ్యేది. దేవుని యొక్క త్యాగం ఏమనేది ఆ నోట్లో నుంచి చెప్పేకయ్యేది.
ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఆయన నోట్లో నుంచి చెప్పేది. హల్లెలూయా. సో ఒక దేవునికి సేవకుడు నువ్వు అవ్వాలంటే చాలా ముఖ్యమైన విషయం నీకేం కావాలంటే నోటి మాట. హల్లెలూయా. ఈ నోటి మాటల్లో దేవుడు బయలుపడాల, దేవుడు బయటికి రావాలంటే నీ నోరు కరెక్ట్ గా ఉండాలి. హల్లెలూయా. నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడతాను. ఏ పాస్టర్ కానీ ఏ సేవకుడు కానీ మంచోడిని దేవుడు ఎన్నుకునేదే లేదు. అంత నీచ నికృష్ట ఇంకా ఏమేమి మాటలు ఉండే అన్ని మాటలు. హల్లెలూయా. నేను ఒక మనిషి ఒక టెస్ట్ మనీ చూస్తాను. ఆ మనిషిని ఇంకొక టెలివిజన్లో ఉండే మనిషి అడుగుతున్నాడు, ఒకవేళ మీరంతా మనంతా దేవుడు నీతి మంత్రులుగా మార్చేసినాడంటే అప్పుడు మేమంతా పాపులు అంటే ఆయన మనిషి అంటున్నాడు, సార్ మీరెంత పాపులో మీకు మాత్రమే తెలుసు, దానికి 100 పాపాలు నేను చేసినాను. ఆ సేవకుడు అంటున్నాను, దానికి 100 పాపాలు నేను చేసినాను. ఈరోజు దేవుడు నన్ను ఎన్నుకునింది ఎందుకంటే ఆ పాపం ఎంత ఘోరమైందని నాకు తెలుసు. హల్లెలూయా. ఒకడు కాలు ఇరిగిపోయింది నాకు, ఇంకొకడు ఇప్పుడు ఫాస్ట్గా పోతే నేను మనకి చెప్తాను, రే అక్కడ పోవద్దురా, ఎందుకంటే నాకు కాలు ఇరిగింది, నాకు నొప్పులు నాకు బాగా తెలుసు, నాకు ఎన్ని బాధలు, ఆపరేషన్లు ఎంత, ఖర్చులు ఎంత, తల్లిదండ్రులు ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఇట్లంతా చేయొద్దండి, ఫాస్ట్గా పోవద్దని ఎవరు చెప్పే యోగ్యత అంటే నేను చెప్పలేదు. ఎందుకంటే నేను బాధపడినాను. హల్లెలూయా. నేను ఈరోజు పాపము చెడ్డది అని నేను చెప్పేకి నేను యోగ్యుడని, ఎందుకంటే ఆ పాపంలో నేను ఉన్నా. ఎవరు ఏ మనిషి పరిశుద్ధుడు అని చెప్పేకి యోగ్యుడు లేదు. యేసు ప్రభు ఒక్కడిగా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన దాని వల్ల మనము నీతిమంతులుగా ఉన్నాము. హల్లెలూయా. మనం నీతిమంతులుగా ఉండేదాని వల్ల దేవుడు మనల్ని ఆయనకు పోలిగా మారుస్తున్నాడు. అంటే మనల్ని పరిశుద్ధంగా తీసుకొని వచ్చి మనలో పరలోకానికి తీసుకొని పోవాలి. పరలోకంలోకి ఎవడు పోయేదంటే పరిశుద్ధుడుగా పోయేకే. హల్లెలూయా. మనం నీతిమంతులుగానే మనం పరలోకానికి పోయేకెళ్ళే, మనం ఎట్లు పరలోకానికి పోయేకైతుంది అంటే పరిశుద్ధతతో మనము పరలోక రాజ్యము పోయేకే. హల్లెలూయా. పరిశుద్ధత ఎట్లయిదంటే నేను నీతిమంతుడిగా లోపల వచ్చిన యేసు ప్రభులో నేను వారము డైలీ కడగబడి నీతిమంతుడిగా మాట్లాడు. హల్లెలూయా. భూమిలో నుంచి నేను ఇప్పుడు గోల్డ్ రాయి తీసుకొని వచ్చేసిన, గోల్డ్ ఓవర్ తీసుకొని వచ్చిన అంటే రాయి. నాకు బంగారం వచ్చేసింది కాదు, అది కడగలు మళ్ళా దాన్ని నిప్పులో వేయాలి. దాంట్లో ఉండే ఫుల్ కల్మిషాలంతా బయటికి తీసినాం కదా, అప్పుడు దాన్ని ప్యూర్ గోల్డ్ అంటాం. హల్లెలూయా. ఆ గోల్డ్కు ఉండే వాల్యూ వేరే, 24 క్యారెట్లు గోల్డ్కు ఉండే వాల్యూ వేరే. ఇప్పుడు మీరు గొంతులు అంతా వేసుకుంటారే, ఎన్ని క్యారెట్లు గోల్డ్ అది? 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ అంటే అర్థం ఏమంటే 916% దాంట్లో గోల్డ్, 91.6% దాంట్లో గోల్డ్. ఆ గోల్డ్ గట్టి పడేదానికి దాని చేతిలో కాపర్ మిక్స్ చేస్తారు, మిగతా భాగాన్ని కాపర్ మిక్స్ చేస్తారు. సో మీ గొంతులో ఉండేది ప్యూర్ గోల్డ్ కాదు, దీని వాల్యూ వేరే, ప్యూర్ గోల్డ్ వాల్యూ వేరే కదా. సో నేను నీతిమంతుడు, నన్ను దేవుడు పరిశుద్ధమైన బంగారంగా మార్చేకి మనల్ని పిలుచుకొని వచ్చి దేవునికి సేవకుడి ద్వారా ఆయన మాట్లాడి ఆ మాటలకు మీరు లోబడి, ఆ మాటల ప్రకారం వినండమ్మా, ఆ మాటల ప్రకారం మీరు నడుచుకొని మీ జీవితాన్ని దానికి తగినట్లు మీరు మార్చుకునేటప్పుడు మీరు పరిశుద్ధులుగా మారుతున్నారు. దేవుడు పరలోకాన్ని మీకు తెరుస్తాడు. హల్లెలూయా. చిక్కిందా వాక్యమా? ఓకే, నేను ఎత్తుతాను. ఒక వాక్యం ఎత్తి చదవండి. మత్తయి 9వ అధ్యాయం 37-38. మాథ్యూ 9:37-38. ಆಗ ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ, ಬೆಳೆಯು ಬಹಳ, ಕೆಲಸದವರು ಸ್ವಲ್ಪ. ಅದರಿಂದ ಬೆಳೆಯ ಯಜಮಾನನನ್ನು ನಿನ್ನ ಬೆಳೆಗೆ ಕೆಲಸದವರನ್ನು ಕಳುಹಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳಿರಿ ಎಂದನು. హల్లెలూయా. ಬೆಳೆ ఏముందంట?
పొలంలో పంట ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. కోత కోసేకి జనాలు తక్కువ ఉండాలి. దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మీరు కోత కోసే వాళ్ళుగా మారండి. హల్లెలూయా. మీరు కోత కోసే దాని వల్ల మీకు లాభం ఏమంటే పంటలో కొంచెం వస్తుంది, మీరు పని చేస్తున్నారు. సో దేవుని రాజ్యానికి మీరు పని చేస్తున్నారంటే మిమ్మల్ని కాపాడే బాధ్యత ఎవరిది? దేవుడి. హల్లెలూయా. మీరు దేవుని రాజ్యాన్ని కోసం ప్రయాసపడేటప్పుడు నేను మిమ్మల్ని కాపాడు. మీరు నా పొలంలో నువ్వు పని చేస్తున్నావా, నీకేం కష్టం ఉందో నేను చూసుకుంటా. హల్లెలూయా. ఆది కాండము 7వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన ఇశ్రాయేలీయులకు దేవుడిగా మార్చలేదు, ఎవరికి దేవుడిగా మార్చింటాడు చూడండి. ఆ కాలంలో లోకానికి అధిపతిగా, లోకానికి రాజుగా ఉన్న మనిషి ఇజ్రాయెల్ కాలంలో ఎవరంటే, ఇజ్రాయెల్ కాలంలో ఇజ్రాయెల్ బానిసలుగా ఉండేటప్పుడు లోకానికే రాజు అయిన ఒక రాజు, ఆ రాజు పేరేమి ఎవరికైనా తెలుసా? మోసే కాలంలో మోసే జనాలు, ఇజ్రాయెల్ జనాలంతా ఐగుప్తు జనాలకి బానిసలుగా ఉండేటప్పుడు లోకాన్ని పరిపాలించిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేమి? ఫరో. హల్లెలూయా. ఆ 7:1 చదవండి. ఆదికాండం 7:1. ಆಗ ಯೆಹೋವನು ನೋಹನಿಗೆ ನೀನು ನಿನ್ನ ಮನೆಯವರ ನೋಹನಿಗ 7:1 ಎಕ್ಸಡಸ್ ಸಾರಿ ಎಕ್ಸಡಸ್ ನಿರ್ಗಮಕಾಂಡಂ 7:1 ಐ ಸಾರಿ ನಿರ್ಗಮಕಾಂಡಂ ವಿಮೋಚಕಾಂಡ ಕನ್ನಡలో. ಆಗ ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಇಂತೆಂದನು, ನಿನ್ನನ್ನು ಫರೋಹನಿಗೆ ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೇಮಿಸಿದ್ದೇನೆ. ಆಮೆನ್. హల్లెలూయా. ఒక దేవుని జనుడు ఉన్నాడంటే, దేవుడు ఎన్నుకున్న ఒక మనిషిని ఉన్నాడంటే వాడు ఎంత పెద్ద ప్రజాన్ని ఏలే రాజు అయినా కూడా వానికి ఈ మనిషిని ఎట్లా పెడతాడంట? రాజుగా పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొన్న అమెరికా లోకానికి పెద్ద దేశం యాది? లోకానికి పెద్ద దేశం యాది? అమెరికా. అమెరికాలో పెద్ద మనిషి ఎవరు? ఇప్పుడు ట్రంప్. హల్లెలూయా. ఆయన ప్రెసిడెంట్. అప్పుడు లోకానికే పెద్ద మనిషి ఎవరు? ఇప్పుడు ట్రంప్. ఒక లెక్కలో ట్రంప్ ఉన్నాడా? హల్లెలూయా. కానీ ట్రంప్ స్వీకరించిన వెంటనే, ప్రమాణ వచనం స్వీకరించేటప్పుడు ఎవరు పోయి ట్రంప్ కోసం ప్రార్థన చేశారు? పాస్టర్. హల్లెలూయా. 4 పాస్టర్లు 3 పాస్టర్లు పిలిపించి ఆయన కోసం ప్రార్థన చేపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కాన్ఫరెన్స్ టేబుల్లో ఆయన పక్కలో పాస్టర్లు కూర్చోబెట్టి మిగతా వాళ్ళంతా నిలబెట్టి ప్రార్థన చేపిస్తున్నాడు. ఆయన సీట్ పైన కూర్చొని ఉండేటప్పుడు పాస్టర్లంతా వచ్చి ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉండే ప్రభువుకి దేవుడుగా దేవుని యొక్క మనిషిని దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. సాధారణమైన జనాలకి మేము ఏం లేకపోకుండా ఉండొచ్చు, కానీ దేవుని కంటికి దేవుని సేవ చేసేవాడు చాలా ప్రశస్తమైనడు. హల్లెలూయా. ఎంత ప్రశస్తం అంటే లోక రాజుకి నిన్ను ప్రభువుగా పెడతాడు. హల్లెలూయా. సో మిమ్మల్ని దేవునికి శిష్యులుగా మారండి అని చెప్పేది ఎందుకంటే, మిమ్మల్ని దేవుడు ఎట్లా పెట్టాలనుకుంటున్నాడు? లోకానికి దేవుడిగా పెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనకి మోసేకి ఒక అన్న ఉన్నాడు. ఆయన్ని దేవుడు ఏమని పెట్టిండాడమ్మా? నెక్స్ట్ లైన్ చదువు. ನಿನ್ನ ಅಣ್ಣನಾದ ಆರೋನನನ್ನು ನಿನಗೋಸ್ಕರ ಪ್ರವಾದಿಯಾಗಿರುವನು. మోసేకి ఒక ప్రవాది. మోసే దేవుడు, మోసేకి ఒక ప్రవాది. హల్లెలూయా. ఎంత భాగ్యం! దేవుని సేవలు చేసే వాళ్ళకి ఎంత భాగ్యం. హల్లెలూయా. మోసే ఎదురుగా ఎవరు మోసేని చెయ్యి చాపకూడదు. ఒక రాజుల్లో మీరు చదివితే, కింగ్స్ లో మీరు చదివితే, ఒక రాజు దేవుని యొక్క ప్రవక్తకి విరోధంగా చెయ్యి ఎత్తి వెంటనే చెయ్యి అట్లా ఆగిపోదు. చెయ్యి కింద దించేకాదు, చేతికి కుష్టం వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళా ఆ రాజు అనుకొని ఎట్లా వెంటనే ఈ చెయ్యి తీసి లోపల పెట్టు, దేవుడు నీకు బాగా చేస్తాడు, తీస్తే బాగా. హల్లెలూయా. దేవుని మనుషులు అంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సో కోత ఎక్కువ ఉంది. దేవుడు ఆ కోత కోసేకి జనాల్ని పిలుస్తున్నాడు. ఆ జనాలు దేవుని సేవ చేయాలి. ఎన్ని రోజుల నుంచి నేను దేవునికి శిష్యుడిగా అవ్వాలనే దానికి క్లాసులు ఎందుకు పీకుతానంటే, మిమ్మల్ని
దేవుడు ఎట్లా చూస్తున్నాడో మీరు ఎట్లా చూడండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నాడంటే మీరు ఆజ్ఞాపిస్తే పరలోక రాజ్యం ఓకే సార్ నేను చేస్తాను సార్ అని చెప్పాలి. హల్లెలూయా. మీరు ఒక మాట చెప్తే ఆ మాటకి వేరే మాటే లేదు. ఎందుకంటే మీ లోపల ఎవరుండేది? దేవునికి శిష్యుల లోపల ఎవరుండేది? దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే ఆయన కుమారుడుగా పిలుస్తాడు. హల్లెలూయా. మీరు ఇంకా విశ్వాసులుగానే ఉండాలనుకుంటున్నారా? లేదు, దేవునికి కుమారులుగా ఉండాలనుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో మీకని ఇంట్లో మీ ఇంట్లో ఎవరు పని చేయాలనుకుంటారు? మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ పని చేయాలి. మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ, అది కొడుకు కాదు, కూతురు కాదు, మొగుడు కాదు, భార్య కాదు, అందరూ ఆ ఇంటి కోసం పని చేశారా అది వాళ్ళ ఇల్లు. హల్లెలూయా. లేదు నేను వచ్చి చర్చిలో కూర్చొని ఎన్నుకొని పోయేస్తానంటే పరలోకం నీ ఇల్లు కాదు. నీ ఇంటి కోసం నువ్వు పని చేస్తే మాత్రంగా పరలోకం నీ ఇల్లు. హల్లెలూయా. పాస్టర్ నేను బిర్యానీ వస్తాను, నేను ఊడ్చేస్తాను, నేను సాపులేస్తాను, బయట ఊడుస్తాను, నేను తుడుస్తాను, అన్నీ ఒక పని. ఎందుకు పని చేస్తున్నారు? ఇది నా ఇల్లు కాబట్టి నేను పని చేస్తాను. నా ఇల్లు కాదనుకునే వాళ్ళు పని చేయరు. హల్లెలూయా. సొంత వాళ్ళ ఇంటికి పోతే ఎవరు పని చేశారు? ఫ్రెండ్స్ ఇంటికి పోతే ఎవరు పని చేశారు? కానీ నీ ఇంట్లో నువ్వు పని చేయకపోతే అది నీ ఇల్లు కాదు. సో దేవుడు అంటున్నాడు పంట ఎక్కువ ఉంది, కొత్త కోసేకి జనాలు కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్యం ఏంటంటే అదే మత్తయి 28వ అధ్యాయం 19-20. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుడు ఎందుకు సేవకులను పిలుస్తున్నాడు? దేవుడు ఎందుకు దేవునికి జనాల్ని పిలుస్తున్నాడు? చూడండి, మాథ్యూ 28:19-20. హల్లెలూయా. ಅದರಿಂದ ನೀವು ಹೊರಟು ಹೋಗಿ ಎಲ್ಲಾ ದೇಶಗಳ ಜನರನ್ನು ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡಿರಿ. ಅವರಿಗೆ ತಂದೆಯ ಮಗನ ಪವಿತ್ರಾತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿ. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏమంటే మీరు లోకమంతా పోయి దేవుని యొక్క సువార్తని చెప్పాలి. హల్లెలూయా. అయ్యో వాళ్ళు వినేలేదే అంటారా? ఈ కాలం కాదు, ఏ కాలంలోనూ వాళ్ళు వినేలే. ఆ వాక్యం ముందు ఎత్తండి. రోమా 10వ అధ్యాయం 14-17 వరకు చూడండి. ఈ కాలం కాదు. ఎంతమంది దేవుని యొక్క సువార్త జనాలకు చెప్పిండారు? ఎంతమంది చెప్పిండారు? ఎంతమంది వినిండారు? 100 మందికి చెప్తే ఎంతమంది వినిండారు? 100 మందిలో ఒక 3-4 వినిండారు. లేదు 10 మంది వినిండారు, నాకు 2 రక్షింపడింటారు. 98 మంది 98 మంది రక్షింపడలేదు. మనకు ఆ భారం అయ్యి ఇంతమందికి నేను చెప్తాననే వీళ్ళు ఏమైంది? హల్లెలూయా. ఇంతమందికి నేను చెప్తాననే ఇంతమందికి నేను చెప్తాననే ఇంతమంది వినలేదంటే ఆ వాక్యం చదవం. 10:14-17. ಆದರೆ ತಾವು ಯಾವನನ್ನು ನಂಬಲಿಲ್ಲವೋ ಆತನ ನಾಮವನ್ನು ಹೇಳುವುದು ಹೇಗೆ? ಮತ್ತು ಆತನ ಸುದ್ದಿ ಕೇಳದಿರುವಲ್ಲಿ ಆತನನ್ನು ನಂಬುವುದು ಹೇಗೆ? ಸಾರಿ ಹೇಳುವವನಿಲ್ಲದೆ ಕೇಳುವುದು ಹೇಗೆ? ಸಾರುವವರು ಕಳುಹಿಸಲ್ಪಡದೆ ಸಾರುವುದೆಲ್ಲಿ? ಇದಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಶುಭದ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವವರ పాదಗಳು ఎಷ್ಟో అందವಾಗಿವೆ ಎಂದು ఈ వాక్యము పౌలు ఎంత బాగా రాసిందంటే, అయ్యో చెప్పేకి మేముండాము, వినేకి జనాలు లేదే. ఒకవేళ వాళ్ళు వినాలంటే చెప్పేకి ఎవరు కావాలా? చెప్పేకి చెప్పేవాళ్ళు కావాలా. హల్లెలూయా. యేసు ప్రభు 12 మంది శిష్యులకి ఏం చేసింటారు? 12 మంది శిష్యుల యొక్క కాళ్ళు యేసు ప్రభు ఎందుకు కడిగే తెలుసా మీకు? ఆ వాక్యం లాస్ట్ వాక్యం చదువు. ಇದಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಶುಭದ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವವರ ಪಾದಗಳು ಎಷ್ಟೋ అందವಾಗಿ.
హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ సువార్తని మోసుకొని పోయి జనాలకి ఇచ్చే ఆ జనాల యొక్క పాదాలు ఎంతో సుందరంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు చెప్తాండి? దేవుడు చెప్తాడు. దేవుని యొక్క బిడ్డల యొక్క పాదాలు, ఆయన వాళ్ళ ముఖాలు సుందరంగా ఉందంటే నడుచుకొని పోయి చెప్తారు చూడు, కష్టపడి పరిగెత్తుకొని నేను అనే స్థలానికి పోతాడు. ఇంతంతా చేస్తానడే వాళ్ళ పాదాలు ఎంతో సుందరంగా ఉన్నాయి. హల్లెలూయా. వినేటి జనాలు లేరు. మంచిది చెప్తే ఎవడు వినేళ్ళు. హల్లెలూయా. మంచిది చెప్తే ఎవడు వినేళ్ళు. ఇంజక్షన్ వేసుకోమ్మా, సాయంత్రం లోపల జ్వరపోతే నాకు మాత్రం ఉంటే చాలు, నొప్పి లేకపోకుండా ఉంటాం. హల్లెలూయా. వంట చేయమ్మా, టేస్ట్గా శుద్ధంగా హోటల్లో తెచ్చుకుందాం. హల్లెలూయా. ఏది ఈజీ పాత్ ఉందో దానికి ఈజీగా పోయేస్తుంది. వాక్యం అంటుంది నరకానికి పోయేది వచ్చి ఈజీ పాత్, దాని యొక్క తలుపులు చాలా విశాలంగా ఉన్నాయి. పరలోకానికి పోయేదానికి తలుపులు చాలా చిన్నగా ఉంది. హల్లెలూయా. దీంట్లో పోవాలంటే పాస్టర్ చాలా కష్టంగా ఉంది, నా సైజుకి లోపలికి పోయే కానంటాను పాస్టర్. ఈ వాక్యం చాలా పెద్దగా ఉంది, దూకి సాగు. హల్లెలూయా. అదిగా నిజమైన సాగు. మట్టిలో పోతేస్తాం, అది సాగు కాదు, అది నిద్రపోయేది. నరకానికి పోయేదా సాగు వాక్యం ప్రకారం. హల్లెలూయా. నీకు ఇరుకు మార్గంలో కరెక్ట్ టైంకి దేవుని సభకి రావాలా. అయ్యో చాలా కష్టమైన ఆ రోజు ఆదివారం పొద్దున్నేదో పాస్టర్ నాకు బాగా నిద్ర వస్తుంది, వేరే రోజంతా పనికి పోవాలి, టాంగని లేసేస్తాను. ఈ ఆదివారం వెయ్యాలంటే చాలా విశాలమైన మార్గం అమ్మా, పెట్టు. హల్లెలూయా. కరెక్ట్గా 9 గంటలకి 5 నిమిషాలు ముందు రావాలనేటప్పుడే పాస్టర్ చాలా కష్టం. గేట్ వేసేస్తారు, గేట్ వేసి కింద దూరరా, లేదు గేట్ వేసే ముందురా, గేట్ వేసేస్తారు. హల్లెలూయా. ఆమేన్. చాలా కష్టమైన పరలోకం అనేది ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో నువ్వు రావాలి. అప్పుడు దాకా నీకు పరలోక రాజ్యం చిక్కుతుంది. హల్లెలూయా. ఏం పాస్టర్, నేను గుడ్లకు పోతే టెంకాయ అయినా చిక్కుతుంది, వీడికి వస్తే ఏమి చిక్కేది, పరలోకం చిక్కుతుందమ్మా. హల్లెలూయా. పరలోకం కన్నా గొప్పది ఏది లేదు. హల్లెలూయా. నీకు పరలోకం చిక్కుతుంది, దేవుడు పెట్టిన సింహాసనం చిక్కుతుంది, ఆయన పెట్టిన జీవ కిరీటం చిక్కుతుంది, ఆయన ఇచ్చే నిత్య జీవం ఉంది, ఆయన పాదాల్లో సమాధానం ఉంది. నిన్ని పరలోకానికి వెలుగుగా మారుస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు రాజుగా ఉంటావు. హల్లెలూయా. యెరూషలేములో నుంచి దేవుడు పరిపాలించేటప్పుడు నేను నా యోచనలో ట్రావెల్ చేస్తాను. అర్థం కాలేదా? యేసు ప్రభు వచ్చి యెరూషలేములో నుంచి 1000 ఏళ్ల పరిపాలన, అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు అయినాక 1000 ఏళ్ల పరిపాలన చేసేకి యేసు ప్రభు ఇజ్రాయెల్కి వస్తాడు. అక్కడి నుంచి పరిపాలన చేసేటప్పుడు ఆయన రాకడలో ఎవడెవడైతే ఎత్తుకోబడతాడో వాళ్ళంతా తిరిగి వస్తాడు. యోచనలో ట్రావెల్ చేస్తారు, ట్రైన్లో కాదు, ఫ్లైట్లో కాదు. నేను ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉండాలనుకుంటే ఉంటాను. హల్లెలూయా. నేను అమెరికాలో ఉండాలనుకుంటే ఉంటాను. యోచనలో ట్రావెల్ చేస్తాను. దేవుడి యొక్క ఆశీర్వాదం అంత గొప్పదైంది, దాన్ని మిస్ చేసుకోవద్దు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, చిన్న విషయాల కొరకు, చూసే విషయాల కొరకు చూడని ఆశీర్వాదాలను కోరుకోవద్దండి. హల్లెలూయా. చాలా పెద్దది. మీరు అది ఇచ్చి అంత పెద్ద ఆశీర్వాదం తీసుకోవాలంటే ఈజీ కాదు. హల్లెలూయా. ఈ లోకంలో సంపాదించే విషయమే అంత ఈజీ కాదు. 30 రోజులు కష్టపడితే ఒక్క రోజు సంబళం వస్తుంది, 2వ రోజు అది ఉండేది కదా. 30 రోజులు కష్టపడితే ఒక్క రోజు వచ్చే సంబళం కొరకు మనం కష్టపడతాము. పరలోక రాజ్యం ఈజీగా చిక్కేస్తుందా? ఫ్రీగా ఇచ్చేసిండాడు, కానీ దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా. హల్లెలూయా. దాని కొరకు నువ్వు 10 మందిని తీసుకొని పోకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నీ యొక్క రక్షణ సువార్త ఆ భాగ్యాన్ని నువ్వు ఒక్కడే పెట్టుకొని ఇది నాది మాత్రమే అనుకుంటే రక్షణ నీది, కానీ రక్షణ మార్గం అందరిది. హల్లెలూయా. నీకు ఇచ్చిన రక్షణ నీది,
యూ షుడ్ బి సెల్ఫిష్. నువ్వు చాలా సెల్ఫిష్గా ఉండాలి. నా రక్షణ నేను పోగొట్టుకునేది అంత కాకుండా నా రక్షణలో నేను వేరే వాళ్ళకు కూడా వెలుగుగా ఉండాలి. దేవుడు ఏమంటాడు? మీరు ఎవరుగా ఉండాలంటారు? మీరుదా వెలుగుగా ఉండాలి. ఎందుకు వెలుగు? వేరే వాళ్ళకు వెలుతురిచ్చే. హల్లెలూయా. మీరే నీ వెలుగుని పెట్టుకొని ఉండే కాదు. సూర్యుడు చూడండి అందరికీ వెలుగిస్తాడు. ఆయన వెలుగుగా పెట్టినాడు అందరికీ. మిమ్మల్ని సూర్యుడి మీద పెట్టినాడు అంటే మీరు అందరికీ వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. కోతకి పంటలు ఎక్కువ ఉంటాయి. బహుశా వాళ్ళని దేవుడు పిలుస్తాడు. ముసలోళ్ళు అక్కర్లేదు, వాళ్ళు వంగే కయ్యలే, కూర్చునే కయ్యలే. కానీ వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్ పని చేయొచ్చు. ఒక లెక్కలు రాసుకో. ఏం లెక్కలు? ఇంతమంది ఉన్నారు నా సభలో, ప్రభువా వాళ్ళలో ఎవరికన్నా నువ్వు ధైర్యమి, వాళ్ళకి ఎవరికన్నా భాగ్యమే, వాళ్ళు పోయి సువార్త చెప్పని వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయాలి. వాళ్ళకు హల్లెలూయా. వయసు పిల్లలు తిరిగి సేవ చేయాలి. యాడంతా పోతారు. మీరు సేవలు చేయాలి. హల్లెలూయా. మీరు సేవలు చేయకపోతే మీకు చాలా కష్టం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతి 2 తిమోతి 4:2. ఎప్పుడంతా నేను సేవలు చేయాలి మాస్టర్, ఎప్పుడంతా నేను సేవలు చేయాలి అనుకుంటారా? 2 తిమోతి 4:2. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರು. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರು. ಏನ್ ಸಾರು? ಸುಪ್ಸಾರ ಸಾರಿ ಹೇಳು. సారు అనుకూలವಾದ కాలದಲ್ಲಿయೂ. అనుకూలవాద కాలದಲ್ಲಿ. ఇప్పుడు మనకుండేది అనుకూలమైన కాలం. హల్లెలూయా. మనకుండేది ఇప్పుడు నేను ఎవరి దగ్గరన్నా పోయి చెప్పొచ్చు. కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, యేసు ప్రభు యొక్క వార్త చెప్పేకి చాలా రెస్ట్రిక్షన్స్ వేసిండారు. అది అనుకూలం లేని కాలం. ಅನುಕೂಲವಾದ ಕಾಲದಲ್ಲಿಯೂ ಅನುಕೂಲವಿಲ್ಲದ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ నువ్వు ఏం చేయాలా? ಅದರಲ್ಲಿ ಆಸಕ್ತನಾಗಿರು. సువార్త చెప్పే దాంట్లో నువ్వు ఏంగా ఉండాలా? ఆసక్తి చూపియాలి. హల్లెలూయా. నాకు అనుకూలం ఉందో అనుకూలం లేదో, నాకు కష్టం ఉందో నష్టం ఉందో, నా తల ఉందో తలకై తెగతుందో, నేను సువార్తని చెప్తాను. హల్లెలూయా. నువ్వు ఎవడనే తెలియనప్పుడే నీ కొరకు సిలువలో ఒక మనిషి చచ్చిపోయినాడే, ఆ మనిషి కొరకు నువ్వు కొంచెం ధైర్యం చేసుకుని చెప్పవా? పోతే ప్రారంభమైంది. అది ఈ రోజు పోతే రేపు పోతే, నువ్వు దాచిపెట్టుకున్నా, నువ్వు బ్యాంకులో పెట్టుకున్నా, యాడ పెట్టుకున్నా పోయే పోతుంది. హల్లెలూయా. సో అనుకూలం ఉందో అనుకూలం లేదో నువ్వు చెప్పాలి. నెక్స్ట్, ಪೂರ್ಣ ದೀರ್ಘ ಶಾಂತಿಯಿಂದ ఉద్దేశిಸುತ್తా ఖండిసు, గదరిసు, హెచ్చరిసు. సో సువార్త అనేది ఏమంటే ఖండించేది, గద్దించేది, హెచ్చరించేది. హల్లెలూయా. ఒక తండ్రి స్థానంలో పోయిన వారం నాకు నా చెల్లెలకి ఒక జగడాలి, నా కూతురు నేను తిన్నానని గద్దియొద్దు. వాక్యం ఏమంటుంది? కరెక్ట్ చదువు ఇంకొకసారి లాస్ట్ లైన్. పూర్ణ దీర్ఘ శాంతి. పూర్ణ దీర్ఘ శాంతి. ఎందుకు శాంతి? పూర్ణ దీర్ఘ శాంతి అంటే వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ దగ్గర నువ్వు శాంతిగా ఉండే కయ్యి, వేరే వాళ్ళైతే నువ్వు ఖండించే కయ్యి. హల్లెలూయా. పూర్ణ దీర్ఘ శాంతి అంటే ఈసారి చేసిన మిస్టేక్ వాళ్ళు ఇంకొకసారి చేస్తారు, ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి చేస్తారు. నువ్వు శాంతిగా ఉండి ఉద్దేశిಸುತ್ತಾ ఆ శాంతిలో వాళ్ళపైన మంచి ఉద్దేశాలు పెట్టుకొని ఖండించు, గదరిసు, గద్దించు, హెచ్చరిసు. వాళ్ళని హెచ్చరిక నడిపావు. హల్లెలూయా. ఒక సేవకుని యొక్క భారం ఏమి? అన్ని నైస్ మాటలు, ఐస్ మాటలు ఇవి చెప్పుకొని ఉండేది కాదు. నువ్వు పోయే మార్గం తప్పుగా ఉంటే ఖండించు. ఖండించు అనేదానికి ఏమే? కట్టి తీసుకుని కొట్టు. గద్దించు, నోట్లో గద్దించు. నెక్స్ట్ ఖండించు, గద్దించు, హెచ్చరించు. అదే యాక్చువల్ గా రివర్స్ ఉండాలి. హెచ్చరించు లేదా గద్దించు లేదా యేసు బాదు. ఆమేన్. హల్లెలూయా. సో ఒక సేవకునికి దేవుడు పరలోకం ఏం అధికారం ఇచ్చింది చూడండి. హల్లెలూయా. మీరు చూడండి, మోసే జనాల్ని కొట్టలేదు. మోసే టెన్షన్ చేస్తున్నారు జనాలు, మాకు నీళ్లు కావాలి. దేవుడు చెప్తాడు ఆ బండ దగ్గర ఒకసారి మాట్లాడు, నీళ్లు ఇస్తాడు అని. ఈ మోసే పోతాడు, మాట్లాడే ఒకసారి నీళ్లు మాట్లాడకపోతే
నువ్వు మాట్లాడుతానే నేను మళ్ళీ ఆ కట్టి తీసుకుని ఆ మొహాన్ని వేసుకుంటా రాయిని కొట్టేస్తాను. హల్లెలూయా. గద్దించలేదు, ఖండించలేదు. దానికి శాపంగా ఏమాయంటే మోసే దేని లేకపోలే, కానా ఊర్లేకి పోలే. హల్లెలూయా. ఎందుకు పోలే? మోసేని దేవుడుగా పెట్టిన ఆ జనాల మీద ఆయన అధికారం చూపిలే. మోసే ఏం చూపిలే? అధికారం చూపిలే. ఆ జనాలు ఈ మోసేకి అనగలే. హల్లెలూయా. అనగలేని దానివల్ల నీకు నీ జనాల్ని నడిపించేకి యోగ్యత లేదు కాబట్టి నువ్వు కానా ఊర్లేకి పోవద్దు. హల్లెలూయా. ఆ రోజే నోర్మి అనడానికి కట్టిలో 2 డేస్ ఉంటే మోసే కోసం దేవుడు ఎంతమందిని చంపింటాడు తెలుసా? మోసేకి విరోధంగా వచ్చిందని కోర జనాల్ని భూమిలోకి పంపించి ఒకే రోజు 3000 మందిని చంపాడు. మోసేకి ఆరోనికి విరోధంగా లేచిండారని దేవుని సన్నిధానంలో నుంచి నిప్పు బయటకు వచ్చి అంతమందిని చంపాడు. అంత అధికారం మోసేకు. మోసే అనుకుంటే దేవా వీళ్ళ మీద నిప్పు రప్పెట్టే వచ్చేసిండు. కానీ నువ్వు నీ యొక్క ఆ యొక్క బలాన్ని నువ్వు ఉపయోగించలేదు కాబట్టి నువ్వు కానాన్ దేశంలోకి పోవద్దు. ఒక పాస్టర్గా మిమ్మల్ని నేను గద్దించుకోకుండా ఖండించుకోకుండా ఉంటే నాకైతే నేను ఇప్పుడే కట్టి తీసుకున్నా. హల్లెలూయా. ఇంత ఖండితంగా ఉండాలంటే కరెక్ట్ టైంకి రాండి, సేవల్లో ఉండండి, ఈ పనులు చేయండి, ఈ టైంలో కలుసుకోండి. ఏం ఎప్పుడు చూసినా పాస్టర్ ఇది చెయ్యి ఇది చెయ్యండి. నేను చెప్పేది నా కర్తవ్యం. హల్లెలూయా. అది వినాల్సిందే దేవుని కర్తవ్యం. వినకపోతే నా బస్సులో నుంచి దిగేయండి. నేను ఒక్కడే బస్సు దొరక పరలోకానికి. హల్లెలూయా. ఆమేన్. అపోస్తలులు 1:8 చదవనమ్మా. ఎట్లా నేను సువార్తను చెప్పేది? ఇప్పుడు ఏ కాలంలో చెప్పాలా అని ఉంది, ఎట్లా చెప్పాలా? 1:8 అపోస్తలులు 1:8. ಆದರೆ ಪವಿತ್ರಾತ್ಮ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬರಲು ನೀವು ಬಲವನ್ನು ಹೊಂದಿ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿಯೂ ಎಲ್ಲ ಯೂದಾಯ ಸೀಮೆಗಳಲ್ಲಿಯೂ ಭೂಲೋಕದ ಕಟ್ಟ ಕಡೆಯವರೆಗೂ ನನಗೆ సాక్షిಗಳಾಗಿರಬೇಕು ಅಂದನು. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎప్పుడు దేవునికి సువార్త చెప్పేకైతదంటే మీ పైన పరిశుద్ధాత్మైన దేవుడు ఉంటే మాత్రం. హల్లెలూయా. మీ పైన పరిశుద్ధాత్మైన దేవుడు లేకపోతే ఆ దేవునికి ఉండే భారం నీ పైన ఉండేది. హల్లెలూయా. అయ్యో నేను మాట్లాడేది తెలియదే. ఆ వాక్యం మీరు చదువుకోకపోతే చెప్తుంది, మొదలు పెట్టేది మాత్రంగా నువ్వు, ముగించేది పరిశుద్ధాత్మైన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏం మాట్లాడాలనో ఎట్లా మాట్లాడాలనో ఆ సమయంలో పరిశుద్ధాత్మైన దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఫస్ట్ ఆశపడాలి. ప్రభువా నాకు సేవ చేయాలని ఆశ ఉంది, నా నోట్లో మీ యొక్క వార్తలు రావాలని, జనాలు చెప్పాలని నువ్వు ఆశపడు. ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలా. ఎంతమందికి వాంఛ ఉందో ఆ వాంఛకి జరిగినట్లు వాళ్ళ నోట్లు నేను నింపుతానని వాక్యం చెప్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు మీరు వాంఛపడండి. ఆ పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే ఆ భారం వస్తుంది. ఆ భారం వచ్చిందంటే మీరు సేవలు చేస్తారు. ఆయన మీ ముఖాంతరంగా మాట్లాడతాడు, ఆయన మీ ముఖాంతరంగా అద్భుతాలు చేస్తాడు, ఆయన మీ ముఖాంతరంగా ఇతరులకు వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆశపడాలి. హల్లెలూయా. నాకు పరిశుద్ధాత్మ పైన ఆశ ఉంది, నాకు దేవుని రాజ్యం పైన ఆశ ఉంది, నాకు వాక్యం చెప్పాలని ఆశ ఉంది. అయ్యో నాకు చదువే రాదే, నిన్ను పెట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు పోయి అక్కడ నిలబడిన వెంటనే నీ ప్రార్థనలోనే అక్కడ విడుదల చిక్కిన వెంటనే నువ్వేం ప్రసంగం చేసేది? ఒక అద్భుతం చేస్తే 10 మంది రారా? హల్లెలూయా. ఆ 10 మందిని తీసుకొని సభకు రా, చెప్పేకి నేను ఉంటాను. కానీ ఆ 10 మంది ముందర నువ్వు అద్భుతాలు చేయాలంటే ఇది క్లీన్ గా ఉండాలి. హల్లెలూయా. ఇది క్లీన్ గా ఉంటే పరిశుద్ధాత్మైన దేవుడు నీ లోపలికి వస్తాడు. నువ్వు ఎక్కడంతా పోతే అక్కడ విడుదల చెప్తా అంటది, జనాలు చేరుతా అంటారు. హల్లెలూయా. సో జనాలు చేరలేదంటే నీ నోట్లో నుంచి దేవుని మాట రాలే,
నీ బ్రతుకు దేవుని చూపిలేదు. హల్లెలూయా. నువ్వు జీవిస్తాలే జీవితం ఎవరిని బయట పెట్టలే, యేసు ప్రభుని బయట పెట్టలే. ఇంకా నాలో ప్రవీణే ఉంటే ఏం లేదు. నాలో దేవుణ్ణి చూడాలి జనాలు. నాలో ఎవరిని చూడాలా? దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఆశపడతాడు, మీ మీద చాలా ఆశ పెట్టుకుంటాడు. హల్లెలూయా. నా బిడ్డ తప్పిపోయిందే, నేను ఆ బిడ్డను రక్షిస్తే, ఆ బిడ్డ చుట్టూ జనాలు తప్పిపోతా అంటారు. ఆ బిడ్డ వాళ్ళ కోసం ఏమైనా చేయదా? ఆ బిడ్డ వాళ్ళ కోసం ఏమైనా ఉపయోగంగా ఉండదా? నేను ఆ బిడ్డని వెలుగుగా పెట్టిందనే, ఆ బిడ్డ లైట్ ఆఫ్ చేసుకుని కూర్చొని ఉండే. హల్లెలూయా. దేవునికి బాధ ఉంటుందా లేదు? దయచేసి చెప్తాను, మీ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇంటికే రావాలని కాదు. మీరు బెంగళూరులో పనిచేస్తే బెంగళూరులో ఉండేవాళ్ళని చెప్పి ఆడేదైనా చర్చికి పోయి, హల్లెలూయా, వాళ్ళ ఆత్మ రక్షణ పడితే చాలు. దేవుని యొక్క చిత్తం ఏం తెలుసా? ఒక్క ఆత్మ కూడా నరకానికి పోతుంది. హల్లెలూయా. యేసు ప్రభుదా నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే సార్ మిమ్మల్ని దేవుడు పిలుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ పైన రావాలా. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, లోకం యొక్క అంత్యం వరకు మీరు పోయి దేవుని యొక్క సువార్తని. హల్లెలూయా. మనకి ఒక 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 గుణం ఉంది. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పాలంటే సిగ్గు వస్తుందా లేదు? ఎంతమందికి నిలబడి సాక్ష్యం చెప్పాలంటే సిగ్గు వస్తుంది. హల్లెలూయా. దేవుని గురించి బయట మాట్లాడాలంటే ఒక్కొక్కసారి మనకేమొస్తుంది? సిగ్గు, భయం వస్తుంది. హల్లెలూయా. రోమా 1:16 చదవండి. రోమా 1:16. రోమన్స్ 1:16. ಆ ಸುವಾರ್ತೆಯು ದೇವರ ಬಲ ಸ್ವರೂಪವಾಗಿದ್ದು. ఆ సువార్త ఏముగా ఉంది? దేవర బల స్వరూప. మీరు సాక్షి చెప్తాంటారే, ఈ నిలబడుకొని ఒక సాక్షి చెప్తారు చూడండి, అది ఒక సువార్త. ఏమి? దేవుడు నాకు ఈ మంచి కార్యం చేసే, మీకు కూడా చేస్తాడు. హల్లెలూయా. ఆ సాక్షి ఒక సువార్త. బయటికి పోతాంటారే, నాకు ఇట్లుండే, దేవుడు నన్ను ఇట్లా మార్చా, నేను పాపిగా ఉన్నా, దేవుడు నాకు నీతిమంతుడిగా మార్చా, నేను దేనికి యూజ్లెస్ గా ఉన్నా, నన్ను ఇట్లా యూస్ఫుల్ గా మార్చా అంటారే, దాంట్లో ఏముంది? బలం. దేవుని యొక్క బలం ఉంది. హల్లెలూయా. మీరు చెప్పే మాటలు వాల్యూ మీకు తెలీదు, దేవునికి తెలుసు, పరలోకానికి తెలుసు. హల్లెలూయా. యేసు అని మీరు మాట్లాడినంటే పరలోకం అంతా అల్లడైపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. 100 మంది పనిచేయాలి. ఒక రాజు ఈ సెంగోల్ అంటారు తమిళ్లో, చేతిలో కట్టి పెట్టుకుంటారు. ఆ కట్టి ఎత్తేకి జనాలు కాస్తూ ఉంటారు. ఆ కట్టి ఎత్తినంటే 100 మంది వస్తారు. ఎందుకు? ఏం పని చెప్తాడు? హల్లెలూయా. చెయ్యి ఇట్లా పెట్టి ఏదైనా ఆ చేతులనే చూస్తుంటారు. ఇట్లా అంటే నాకు నీళ్లు కావాలా, ఇట్లా అంటే జ్యూస్ కావాలా, ఇట్లా అంటే గాలి కావాలా కదా, ఏది నోట్లో చెప్పారు. హల్లెలూయా. మీ నోట్లో నుంచి యేసు అనే మాట వచ్చిన వెంటనే పరలోకం అలర్ట్. ఏం పని వస్తుందో నాకు. హల్లెలూయా. ఆయన ఈ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిన్న పరలోకంలో నుంచి అద్భుతాలు తీసుకొని వచ్చాడు. అయ్యాలి పరలోకం అలర్ట్ గా ఉంటుంది నువ్వు యేసు అని. హల్లెలూయా. అంత నీ పైన ధ్యానంగా ఉంది పరలోకం, కానీ నీకు ఆ విషయం తెలియదు. హల్లెలూయా. మనకి మాట్లాడే ఆత్మ కావాలి, యేసు గురించి మాట్లాడే ఆత్మ కావాలి. నువ్వు యేసు గురించి మాట్లాడిన పరలోకం నీ చుట్టూ అలర్ట్ గా నిలబడి, సార్ చెప్పండి సార్, వీళ్ళకి ఆరోగ్యం కావాలన్నా మీరు చెప్పినట్టే నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా. వీళ్ళకి ఈ విషయం కొరకు, పని కొరకు ప్రార్థన చేస్తారా, మీరు చెప్పిన వెంటనే నేను దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను. మీరు ఒక్క మాట చెప్పండి సార్. మోసే దేవుడు చెప్తాను, సముద్రం శీలని చేయి బయట, సముద్రం నువ్వు చెప్పిన వెంటనే సముద్రం చేయి. హల్లెలూయా. మోసే దేవుడు అంటాడు, మన్నా రమ్మని చెప్పు, నువ్వు దా దేవుడు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పినట్టు పరలోకం రెడీగా ఉంది, తెచ్చేస్తుంది, మన్నా వేస్తుంది. హల్లెలూయా. సముద్రం నుంచి చేపలు కావాలన్నా
నువ్వు చెప్పు, నేను తెచ్చేస్తాను. హల్లెలూయా. మారా నీళ్లు మధురం కావాలని నువ్వు చెప్పు, నేను చేస్తాను. పరలోకం దేనికి రెడీగా ఉంది? నువ్వు చెప్పే ఒక మాట కోసం రెడీగా ఉంది. నువ్వు ఆ మాట చెప్పనన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ మాట, దేవుడు అంటున్నాడు, మీకు మాట్లాడే ఆత్మ కావాలా? హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి, నాకు మాట్లాడే ఆత్మ కావాలా ప్రభువా. హల్లెలూయా. దాంట్లో పవర్ ఉంది. నెక్స్ట్, ಮೊದಲು ಯಹೂದ್ಯರಿಗೆ ಆಮೇಲೆ ಗ್ರೀಕರಿಗೆ ಅಂತೂ ನಂಬುವವರೆಲ್ಲರಿಗೂ ರಕ್ಷಣೆ ಉಂಟು ಮಾಡುವಂತಾಗಿದೆ. ఓకే. ಹೇಗೆಂದರೆ ರೋಮ 1:16 కదమ్మా, 15 నుంచి చదువు. ಹೀಗಿರುವುದರಿಂದ ರೋಮಪುರದಲ್ಲಿರುವ ನಿಮಗೆ ಸಹ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವುದಕ್ಕೆ ನಾನಂತೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ. ನೆಕ್ಸ್ಟ್, ಸುವಾರ್ತೆಯ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ನಾಚಿಕೊಳ್ಳುವವನಲ್ಲ. నేనేం చేసేలేదు, సువార్త విషయంలో నేనేం చేసేలేదు, సిగ్గుపడలేదమ్మా. సువార్తలో పవర్ ఉంది, దాన్ని చెప్పేకి నాకు ఈ నోట్లో నాకు సిగ్గు లేదు. అది చెప్పేకి నా ప్రాణం పోతుందంటే ఇచ్చేస్తాం. హల్లెలూయా. రోమా వాళ్ళుగా పౌల్ని సిలువలో వేసి చంపిందే, వాళ్ళ మధ్య చెప్తాన్నాడు, రే యేసు ప్రభు గురించి చెప్పాక నాకు సిగ్గు లేదు. దాంట్లో పవర్ ఉంది. హల్లెలూయా. ఆ పవర్ ఎంతవరకు తీసుకుందంటే ఆ పవర్ కి యోగ్యత పడే సింహాసనం నాకు రెడీగా ఉంది. నువ్వు ఇక్కడ చంపిన నెక్స్ట్ సెకండ్ నా సింహాసనంలో కూర్చోండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోండి. హల్లెలూయా. నేను దేవుని ముందర మోకాళ్ళు వేస్తే నీ ముందర కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని నేను కూర్చుంటాను. హల్లెలూయా. సో ఆ సువార్త గురించి నాకేం లేదు, సిగ్గు లేదు. నా నోట్లో నువ్వు కట్టేసినా నువ్వు కొట్టేసినా నేను చెప్తా. యేసు ప్రభు గురించి నేను చెప్తా. హల్లెలూయా. నువ్వు నన్ను కట్టేయి, ఏమన్నా చెయ్యి, నువ్వు నా నోరు మూతేస్తావా, నా జీవితం యేసు గురించి చెప్తాను. హల్లెలూయా. నేను జీవించే జీవితం ఎవరి గురించి చెప్తుంది? యేసు. నేను ఎట్లు మారిండానని జనాలు చూస్తే చాలు యేసు గురించి తెలుసుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఇంకా మారనే లేదా, వాళ్ళు యేసు గురించి తెలుసుకునేది. హల్లెలూయా. 2 విషయాలు, నీ నోటి మాట, నీ జీవితం, ఈ 2 యేసు ప్రభుని చూపిస్తే చాలు. హల్లెలూయా. చివరిగా ఒక వార్త మనం చదివి ముగించేస్తాం. హల్లెలూయా. 2 కొరింథీయులు 5:20. ನಾವು ಕ್ರಿಸ್ತನ ರಾಯಭಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ, ದೇವರೇ ನಮ್ಮ ಮೂಲಕ ಬುದ್ಧಿ ಹೇಳುವ ಹಾಗಾಯಿತು, ದೇವರೊಂದಿಗೆ ಸಮಾಧಾನವಾಗಿರೆಂದು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು దేవుడు ನಮ್ಮ ಮೂಲಕ ఏం చేస్తున్నాడంట? బుద్ధి హేళువరాగి మిమ్మల్ని ఇట్టిద్దేది. హల్లెలూయా. సువార్త అంటే ఏమి? మీరు ఇతరులకి బుద్ధి చెప్పాలి. మీరు ఇతరులకు బుద్ధి చెప్పాలంటే ఫస్ట్ మీరు ఎట్లా ఉండాలి? బుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. మీరు బురదలో పడి బురదలో ఉండద్దంటే ఎవడు ఈనలు. ఒక తండ్రి సిగరెట్ తాగుకొని కొడుకుని, ఏ సిగరెట్ తాగొద్దురా నేనంటే, హల్లెలూయా, అట్లుంటది. ఫస్ట్ నేను చేయకూడదు, మళ్ళా వాడిని చేయొద్దని చెప్పాలి. ప్రైజ్లో. హల్లెలూయా. లాస్ట్ యోహాను 15:8 వాక్యం. మీరు దేవునికి శిష్యులుగా ఉండాలంటే ఈ మాట ఖచ్చితంగా కాదు. యోహాను 15:8. ನೀವು ಬಹಳ ಫಲ ಕೊಡುವುದರಿಂದಲೇ ನನ್ನ ತಂದೆಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವುದು. ನೀವು ಬಹಳ ಫಲ ಕೊಡುವುದರಿಂದ, ಅಡೇಮನ್ ವಾಕ್ಯ ಮುಂದೆ, ನೀವು ಫಲ ಕೊಡದೇ ಇರೋದ್ರಿಂದ ನನ್ನ ತಂದೆಗೆ ಮಹಿಮೆನಾ? ಕೊಡುವುದರಿಂದಲೇ. ನೀವು ಬಹಳ ಫಲವನ್ನು ಕೊಟ್ಟರೆ ನೀವು ಯಾರಿಗೆ ಮಹಿಮೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ? ತಂದೆಗೆ. నీవు ఎక్కువ ఫలాన్ని ఎక్కువ జనాలకి సువార్త చెప్పి ఎక్కువ జనాల్ని దేవుని దగ్గర తీసుకొని వస్తే నువ్వు ఎవరికి మహిమిస్తాండవు? తండ్రికి మహిమనిచ్చి నువ్వు ఏమైతాండవు? నువ్వు దేవునికి శిష్యుడిగా మారుతాండవు. హల్లెలూయా. నువ్వు దేవునికి శిష్యుడిగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? చాలా ఫలాల్ని దేవునికి తీసుకొని వచ్చేయాలి. అందుకని రేపు నుంచి అరటి పండ్లు, ఆరెంజ్ పండ్లు ఇవి తీసుకురావద్దండి. పరలోకానికి ఫలాలంటే దేవునికి ఆత్మ, దేవునికి ఆత్మల్ని తీసుకురండి. హల్లెలూయా. మీరు ఎన్ని ఆత్మలు తీసుకొని వస్తున్నారో అంత దేవుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. మీరు మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గర చెప్తామా? అందరూ కన్ను మూసుకొని చెప్పండి.
ప్రభువా నేను చెప్పినట్లే చెప్పండి. ప్రభువా నా నోరు తెరవండి తండ్రి, నా నోట్లో మీ మాట రావాల తండ్రి, మీరు బయలుపడాల ప్రభువా. నేను చెప్పే ఒక్కొక్క మాటలో తండ్రి అద్భుతాలు ఉండాల తండ్రి, నేను చెప్పే ఒక్కొక్క మాటలో తండ్రి ఆశ్చర్యకార్యాలు జరగాల ప్రభువా. జనాలు నీ పక్క తిరగాల తండ్రి, నేను అధికమైన ఫలాలు తీసుకురావాల, మీ నామం మహిమపరచాల, మిమ్మల్ని నేను హెచ్చించాల. అట్లాంటి ఒక ఆత్మ నాకు దయచేసి నేను ప్రార్థన చేసి సమయంలో మీరు ప్రార్థన చేసి మీ యొక్క కాணிకలు తెచ్చేయండి. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, మండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షకా నీవేగా మా బలము, దేవా నా దుస్తరము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రోకెదవు. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కన్నది ఉన్నతమైనది, యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరికీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము, యేసుని నామము. చుట్టే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమని యేసుని నామము. ప్రభువా యేసు నీ పరిశుద్ధమైన స్తోత్రం. ఆ తేనె కన్నా తీయనైన నామాన్ని తండ్రి నేను జనాలకు చెప్పేది, లోకానికి ఉండే ఒకే రక్షణ మార్గాన్ని ప్రభా నేను జనాలకు చెప్పేది, మీ పక్కన జనాలు నేను తిప్పేది ప్రభా, మిమ్మల్ని హెచ్చించే పరలోకంలో ఉండే నా తండ్రి నామం మహింపడే మాదిరి తండ్రి
జనాన్ని నీ సన్నిధానానికి తరలించే, మీ శిష్యుడిగా మారే నాకు దయ చూపించండి. మీరు తండ్రి యేసువే నా జీవితంలో వెలుగుగా ఎట్లుంటారు, నేను ఇతరులకు వెలుగుగా మారే. మోసేని ఎట్లా తండ్రి మరోకి దేవుడుగా పెట్టినారో, మమ్మల్ని తండ్రి లోకంలో ఉండే అన్ని జనాలకి దేవుడుగా పెట్టి జనాన్ని నీ దగ్గరికి తరలించేకి మమ్మల్ని ఉపయోగిస్తుంది దయకొరుస్తుంది. మేము చెప్పేది పరలోకం వినాల ప్రభు, అలాంటి ఒక ఆత్మని మాలో కుమరించండి. మేము చెప్పిన వెంటనే అక్కడ అద్భుతాలు జరిగేంటే ఒక ఆత్మని దయచేయండి. ఇక్కడ ఉంటే అందరి జనాల పైన, మా పైన 9 వరాలని, మీకు అభిషేకాన్ని ఎల్లప్పుడూ కుమరిస్తాము. మీ నామ మహింపరిచే మాదిరి మా బ్రతుకులు మారిని, మా జీవితాలు మారిని, మా మాటలు మారిని. దానికి కావాల్సిందే జ్ఞానాన్ని దయచేయండి, మా జీవితాన్ని మార్చండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తలచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్ని సహవాసం, ఐక్యము, సమాధానం, దేవుని యొక్క నెమ్మది మనందరితో పాటు దేవుని రాకడ వరకు ఉండగాక. ఆమేన్. అందరూ నోటి తెచ్చేస్తాం. మన ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకటి. ఆమేన్. హల్లెలూయా.